everyone, welcome back to Deep Society Media. I am Shivani. Today we are discussing about Ladakh issue. అసలు లదాఖ్ లో ఏం జరుగుతుంది, ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ లదాఖ్ మీద కర్ఫ్యూ విధించింది, దాని గురించి మాట్లాడడానికి ఈ రోజు మనతో ఉన్నారు మిస్టర్ హరినాథ్ రెడ్డి సార్. హలో సార్. హాయ్ శివాని, థ్యాంక్ యూ. అసలు ఏం జరుగుతుంది సార్ లదాఖ్ లో? వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ నౌ? See, not just in the recent past. సో లడాఖ్లో గత కొద్ది సంవత్సరాలుగా మీకు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే 2019లో పార్లమెంట్ ఒక చట్టం చేసింది, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019. సో జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019. సో ఈ చట్టం ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్న స్టేట్ హుడ్ తీసేసి దాన్ని యూనియన్ టెరిటరీ చేశారు. సో దాంతో పాటుగా లడాఖ్ని కూడా ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. సో దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన తరువాత లడాఖ్లో ఉన్న ప్రజలు తమకు ఒక లడాఖ్కి ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండాలి, ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉండాలి. మనకు లడాఖ్ అనే యూనియన్ టెరిటరీలో లే, కార్గిల్ అనే ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటికి హిల్ అటానమస్ కౌన్సిల్స్ ఉన్నాయి. మీకు లడాఖ్లో 90% పాపులేషన్ ఎస్టీ పాపులేషన్. సో లే, కార్గిల్ ప్రాంతాలకి అటానమస్ కౌన్సిల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ అటానమస్ కౌన్సిల్స్ని 6th షెడ్యూల్ కిందకి తీసుకురావాలనేది ఇంకొక డిమాండ్. అలానే కంప్లీట్ స్టేట్ హుడ్ కావాలనేది ఇంకొక డిమాండ్. అలానే లోకల్స్కి గవర్నమెంట్ జాబ్స్లో 85% ఇవ్వాలి. అలానే కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మనకు లడాఖ్లో బోటి, పుర్గి అని. సో వీటికి అఫీషియల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా లడాఖ్ ప్రజలు చేస్తున్న డిమాండ్స్ అన్నమాట. సో వీటిని నెరవేర్చే ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వీటిని ఇంకా అమలుకి తీసుకురాలేదు. సో ఈ నేపథ్యంలో లడాఖ్లో ఉన్న ప్రజలు ఈ స్టేట్ హుడ్ డిమాండ్ అలానే ఇతర డిమాండ్లను సాధించుకోవడానికి సో దే హ్యావ్ కమ్ అప్ విత్ అ లాట్ ఆఫ్ ప్రొటెస్ట్ అండ్ దట్ లెడ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంపోజింగ్ కర్ఫ్యూ. సో వాట్ ఆర్ ద కన్సర్న్స్ రిలేటెడ్ టు యూనియన్ గవర్నమెంట్ ఆన్ దిస్ ఇష్యూ? సో మనకు లడాఖ్ ప్రజలు చేస్తున్న డిమాండ్స్లో అతి ముఖ్యమైనది స్టేట్ హుడ్. సో దీనివల్ల ఉన్న సమస్యలు ఏంటంటే, లడాఖ్ అనేది ఇంటర్నేషనల్ బార్డర్కి దగ్గరగా ఉంది, అంటే పాకిస్తాన్, చైనా బార్డర్కి దగ్గరగా ఉంది. లడాఖ్ కనుక దానికి స్టేట్ హుడ్ ఇచ్చామనుకోండి, లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. సో ఈ ప్రాంతంలో సెక్యూరిటీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్కి పూర్తి స్థాయిలో అధికారాలు ఉండవు. లడాఖ్ కనుక కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగితే ఈ ప్రాంతంలో భద్రతా నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అధికారాలు ఉంటాయి. కానీ స్టేట్ హుడ్ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఇద్దరు సంయుక్తంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయవలసి వస్తుంది. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. అందుకని మనము రాష్ట్ర స్థాయి ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ని మనం కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత మరి లడాఖ్ అడిగినంత మాత్రాన లడాఖ్కి స్టేట్ హుడ్ ఇస్తే ఇదే సమస్య మళ్ళీ అక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట. సో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే, లడాఖ్ని రాష్ట్రంగా గుర్తించినట్లయితే లడాఖ్లో భద్రతా నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి స్వతంత్రత ఉండదు, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ భద్రతా సమస్యల్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడవలసి ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్ హుడ్ డిమాండ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించే అవకాశం లేదు. ఆమోదించడం వల్ల సమస్యలు కూడా వస్తాయి. సో ఇది పక్కన పెడితే మిగిలిన డిమాండ్స్ 6th షెడ్యూల్ స్టేటస్ ఇవ్వడం కానీ, గవర్నమెంట్ జాబ్స్లో, గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో లోకల్స్కి 85% కోటా ఇవ్వడం కానీ, అలానే మనకు ఈ లాంగ్వేజెస్ బోటి, పుర్గి లాంగ్వేజెస్కి అఫీషియల్ స్టేటస్ ఇవ్వడం. అఫీషియల్ స్టేటస్ ఇస్తే అడ్వాంటేజ్ ఏంటంటే పరిపాలన ఈ భాషల్లో జరుగుతుంది, అలానే న్యాయస్థానాల్లో ఈ భాషల్లో తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనివల్ల లోకల్ పీపుల్కి చాలా సౌకర్యం ఉంటుంది అన్నమాట. సో ఈ డిమాండ్స్ సహేతుకమే. సో వీటిని కేంద్ర ప్రభుత్వము పరిశీలించి అమలు చేసే ప్రయత్నం చేయొచ్చు. ఓకే సార్, యాజ్ యూ సెడ్ అబౌట్ 6th షెడ్యూల్, వాట్ డు యు మీన్ అబౌట్ దట్? సో మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 244 కింద 2 రకాల ఏరియాస్ ఉన్నాయి, ట్రైబల్స్ ఉన్న ఏరియాస్. ఆర్టికల్ 244 క్లాస్ 1 5th షెడ్యూల్ ఏరియాస్ గురించి మాట్లాడితే, ఆర్టికల్ 244 క్లాస్ 2 6th షెడ్యూల్ ఏరియాస్ గురించి మాట్లాడుతుంది. సో మీకు 6th షెడ్యూల్ ఏరియాస్ ఈశాన్య భారతదేశంలో ఉన్నాయి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. అలానే మనకు 5th షెడ్యూల్ ఏరియాస్ మెయిన్లాండ్ ఇండియాలో ఉన్నాయి, దాదాపు 10 రాష్ట్రాల్లో ఉన్నాయి. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్
ఈ రాష్ట్రాల్లో 5వ షెడ్యూల్ ప్రాంతాలు ఉన్నాయి. మనకు లడాక్ ప్రజలు 6th షెడ్యూల్ని కోరుకోవడానికి గల కారణం ఏంటంటే, మనకు 6th షెడ్యూల్ కౌన్సిల్స్ ఉన్న రాష్ట్రాల్లో చూస్తే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంలో ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కడైతే ట్రైబల్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో 6th షెడ్యూల్ కౌన్సిల్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారంటే స్వయం ప్రతిపత్తి మండళ్ళు అంటాం. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, అటానమస్ రీజనల్ కౌన్సిల్స్. దే ఎంజాయ్ వైడర్ పవర్స్. అందుకే వాటిని దే ఆర్ కాల్డ్ యాజ్ అ స్టేట్ విత్ ఇన్ ఏ స్టేట్. వీటికి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉంటాయి, లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ పవర్స్ ఉంటాయి, జుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయి. సో మనకు లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో లే, కార్గిల్ ఈ 2 ప్రాంతాల్లో హిల్ అటానమస్ కౌన్సిల్స్ ఉన్నాయి. బట్ దే డోంట్ ఎంజాయ్ వైడర్ పవర్స్, దే ఎంజాయ్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్. సో వాటికి 6th షెడ్యూల్ కౌన్సిల్స్ స్టేటస్ ఇస్తే ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, జుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయి. అందుకని వాళ్ళు 6th షెడ్యూల్ కౌన్సిల్ స్టేటస్ని అడుగుతున్నారు. సో ఎక్కువ స్వయం ప్రతిపత్తికి ఇది దారి తీస్తుంది అనమాట. సో అందుకని వాళ్ళు స్వయం పాలనా అధికారాలని మనకు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, ఫైనాన్షియల్, జుడిషియల్ ఇన్ని రకాలుగా అధికారాలు వాళ్ళకి సంక్రమిస్తాయి. కాబట్టి దానివల్ల వాళ్ళ స్వయం పాలన చాలా బలోపేతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు 6th షెడ్యూల్ కౌన్సిల్ స్టేటస్ని డిమాండ్ చేస్తున్నారు. Is it really practical to build a elected government and legislature in సో Ladakh? మనకు లడాక్ ప్రజలు చేస్తున్న మరొక డిమాండ్ ఏంటంటే, అంటే ఒకవేళ స్టేట్ హుడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా లడాక్ ఒక అసెంబ్లీ ఉండాలి, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండాలి. అలానే దానికి ఒక ఎన్నికైన ప్రభుత్వం కూడా ఉండాలి. ఎన్నికైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు అన్నమాట. సో మనం ఈ డిమాండ్ చూసినట్లయితే మనకు లడాక్ జనాభా కేవలం 3 లక్షలు. సో ఈ 3 లక్షల జనాభా ఉన్న లడాక్కి ప్రత్యేకంగా ఒక ప్రభుత్వాన్ని, ఒక అసెంబ్లీని ఏర్పాటు చేయడం నిజంగా అవసరమా? జనాభా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇది ఖర్చుతో కూడుకున్న పని. సో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. సో మనకు కేంద్ర ప్రభుత్వం 2023లో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. మనకు 2023లో నిత్యానంద రాయ్ అనే ఒక మంత్రి నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ చేసిన సూచనల మేరకు కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు అన్నమాట. సో దానికి ప్రత్యేకంగా ప్రభుత్వము, అసెంబ్లీ ఇవ్వాలా అనేది మనము ఎకనామిక్ వయబిలిటీని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. What are the measures taken by government of India on this? సో ఇందాక నేను చెప్పినట్లు లడాక్ ప్రజలు ఈ ప్రొటెస్ట్లు అనేవి ఇప్పుడు చేయట్లేదు, ఎప్పటి నుంచో చేస్తున్నారు. 2019 తర్వాత నుంచి ఎప్పటికప్పుడు ఈ డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. సో ఈ డిమాండ్లు చాలా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇందాక నేను చెప్పినట్లు 2023లో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మనకు నిత్యానంద రాయ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సూచనల మేరకు లే, కార్గిల్ అటానమస్ కౌన్సిల్స్ లో స్త్రీలకి 1/3 వంతు సీట్లను కేటాయించడం జరిగింది. Okay. అలానే మనకు ఈ లోకల్ జాబ్స్ లో లోకల్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో 85% సీట్లని స్థానికులకి కేటాయించడం కూడా జరిగింది. అలానే వీళ్ళు మాట్లాడే భాషలు బోటి, పుర్గి, సో ఈ భాషలను కూడా అధికారిక భాషలుగా గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. అలానే మీరు ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 240 కింద ప్రెసిడెంట్ అసెంబ్లీ ఎన్నికైన ప్రభుత్వం లేని కేంద్ర పాలిత ప్రాంతాలకి రెగ్యులేషన్స్ ప్రెసిడెంట్ తీసుకోవచ్చు 240 కింద. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ తీసుకున్న నిర్ణయాలు. సో వీటికి రాజ్యాంగ బద్ధత లేదన్నమాట. సో ఎప్పుడైనా వీటిని వెనక్కి తీసుకునే ప్రమాదం కూడా ఉంది. సో అందుకనే లడాక్ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే 6వ షెడ్యూల్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా రాజ్యాంగంలో చేర్చారనమాట. సో వీటికి 6th షెడ్యూల్ స్టేటస్ ఇస్తే వీటిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఇదొక ప్రాబ్లం. సో all the measures which the Union government has taken in the recent past, they are executive directions. Okay. So they can be taken back at any point of time. So this creates a sense of insecurity. So they want constitutional guarantees. అందుకని అది అడుగుతున్నారు. ఇంకా రెండవది ఈ బోటి, పుర్గి భాషలను అధికారిక భాషలుగా గుర్తించినప్పటికీ అవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే దాని మీద స్పష్టత లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తుందో స్పష్టంగా చెప్పలేదు. దానివల్ల కూడా ఈ ప్రజల్లో ఈ ఆందోళన ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తుందో స్పష్టంగా చెప్పగలిగితే కొంతమేర కన్నా వీళ్ళని మనం శాంతింపచేయడం సాధ్యమవుతుంది. సో ఇవి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. ఈ 2025లో జూన్లో ప్రభుత్వము ఈ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. రెగ్యులేషన్స్ అంటే ఇవి చట్టంతో సమాన అధికారం కలిగి ఉంటాయి. ప్రెసిడెంట్ ఆర్టికల్ 240 కింద ఈ రెగ్యులేషన్స్ తీసుకురావచ్చు కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా మేరకు.
So these are the measures taken by Government of India. What is the present status of implementation of these? What you are saying? అదే నేను ఇందాక చెప్పినట్లు గవర్నమెంట్ ఈ రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది కానీ బట్ దెర్ ఈజ్ నో రోడ్ మ్యాప్. సో వీటిని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తుందనే విషయం మీద స్పష్టత లేదు. సో అందుకనే మీకు వాళ్ళు ఇంకా వాళ్ళు ఆందోళనలోనే ఉన్నారు, ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. సో ఇఫ్ యూ కెన్ క్లియర్లీ పుట్ ద టైమ్ లైన్స్ వెన్ దీస్ గెట్ ఇంప్లిమెంటెడ్ దెన్ దే విల్ బి మోర్ హ్యాపీ. మీరు అన్ని డిమాండ్స్ మీట్ చేయలేదు, మీరు ఆమోదించిన కొన్ని డిమాండ్స్ కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో స్పష్టత లేదు. కాబట్టి పీపుల్ ఆర్ నాట్ గివన్ ఎనీథింగ్ కాంక్రీట్లీ టిల్ నౌ. సో దే కంటిన్యూ టు ప్రొటెస్ట్ ఫర్ వాట్ ఎవర్ దే ఆర్ డిమాండింగ్ ఫర్. దట్స్ ద సిచ్యువేషన్ ఇన్ లడాక్. If not all, some demands of people of Ladakh are legitimate. This can be considered by Union Government of India, which they address in further. Thank you, sir. థ్యాంక్ యూ శివన్.